నా వ్యూ కంక్లూడ్ చేసిన తర్వాత మీరు ఎవరితో అయినా మాట్లాడొచ్చాను. నేను ఒకటేమంటాను అంటే చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నాడు అనేది నేను చెప్తున్నటువంటి నా ఆరోపణ అయిన అనుకోండి, ఏమైనా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రెజెంట్ ఏదైతే డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? దేని నుంచి డైవర్ట్ చేయాలి? చేసినటువంటి వ్యాఖ్యలో చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు తప్ప వ్యతిరేకం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ P4 కేవలం 11 లక్షల మందికి ఉపయోగిస్తే పేదలుగా ఉండేటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు అనేటువంటి మన లెక్కలు చెప్తుంటే మిగతా 89 లక్షల మంది మీకు రాజకీయంగా వ్యతిరేకం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే రాజకీయ లబ్ధి గురించి చంద్రబాబు నాయుడికి నష్టం జరగకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. రెండో అంశం ఏంటంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఈ విధమైనటువంటి మార్గదర్శకులు ఉండేవాళ్ళు వాళ్ళ తరపున వత్తాసు పలుకుతున్నాడు. వాళ్ళ మీద బలవంతం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళను ఒత్తిడి చేసి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అసలు ఘోరమైనటువంటి వ్యాఖ్య ఏమిటంటే రాధాకృష్ణ చేసే దాంట్లో P4 అమలైతేట ఆంధ్రప్రదేశ్ లో కూలీలు దొరకరు, వీళ్ళందరికీ కూడా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. అసలు P4 లో ఇది అమలయ్యేది లేదు, వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశం లేదు. ఇందాక సంపత్రాజు గారు అంటున్నారు కదా ఇదేదో మంచి ప్రోగ్రామ్ అయితే విమర్శలు చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం P3 పేరుతో ఆయనే ప్రస్తావన చేశారు. ఉన్నప్పుడు CSR ఫండ్స్ పేరుతో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా ఆన్ పేపర్ మాత్రమే చూపించి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకునేటువంటి ఈ వ్యాపారవేత్తలు ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలకు సహకరిస్తారు అని అంటే ఎవరన్నా నమ్మేటువంటి విషయమేనా? ఇది ఆచరణలో అసాధ్యమైనటువంటి విషయం. ఒక ఈవెంట్ మేనేజర్ గా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 నెలల ప్రభుత్వం చింతలపూడి నుంచి రంగనాథ్ గారు మాట్లాడండి, డైరెక్ట్ గా పాయింట్ కి రండి. P4. నమస్తే సార్. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు మీ 99 టీవీకి నమస్కారాలండి. నమస్తే అండి. ప్రధానంగా ఇవాళ కృష్ణాంజనేయులు గారు కానీ లేదా ఈ డిబేట్ లో కూర్చుంటున్న వారు కానీ P4 బంగారు అంటే పేదరికం బంగారు భవిష్యత్తు అని పెడతా ఉన్నారు. వాస్తవంగా సమాజంలో ప్రకృతి సంపదలు సమానంగా ఉపాధి అన్ని పంచుకోగలిగిన రోజునే పేదరిక నిర్మూలన అప్పుడు కూడా జరగదండి. ఒకటి, ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనది పాలక వర్గాలన్నీ కూడా కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ఊడిగాలు చేస్తా ఉన్నాయి. ప్రజలకి ఏవైతే విద్య ఉపాధి అలాగే గృహ వసతులు ఇవన్నీ కల్పించాలో అవి కల్పించటం లేదండి. రెండోది, అంచనాల్లో కూడా పాలక వర్గాలకి సరైనటువంటి ఇది లేదండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభౌగోళిక పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు పండించాలి, మన యొక్క జనాభా యొక్క నిష్పత్తి ఎంత, ఏ ఆహార పదార్థాలు మనం ఉత్పత్తి చేస్తే మన ప్రజలకి ఆకలి దప్పులు లేకుండా ఉండగలుగుతారు, ఏ విద్యనైతే ఎక్కువ మనం ప్రోత్సహించగలిగితే అవి మన దేశానికి మనకి ప్రపంచానికి ఉపయోగపడతాయో ఇలాంటివన్నీ కూడా పథకాలని మన దేశంలో ఎవరు కూడా ముందుకు తీసుకురావట్లేదు. ఈ P4 వల్ల ఇది కూడా ఒక సంస్కరణలో భాగమేనండి. సంస్కరణవాదులు మనకు అనేక రకాల మార్గాలు చూపించారు. అయితే ఎవరైతే వీళ్ళ బాధ్యత తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ వీటి నుంచి తప్పించుకునేకుండా వీళ్ళకు ఉపయోగపడే పద్ధతి దానికి కాదంటలేదు. అంటే ఐటీ రిలాక్సేషన్ ఇవ్వాలంటారు. ఓకే, 1 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలంటారు, రైట్? అవును సార్, అవును సార్. దాంతో పాటు వీళ్ళకి ఇందాక ఆయన చెప్పుకొచ్చారు కృష్ణాంజలి గారు, వాస్తవంగా వైద్య ఇవాళ పేదవాడికి అందని పరిస్థితిగా ఉందండి. ఆ వైద్యాన్ని విద్యని ఈ కార్పొరేట్ శక్తుల నుంచి తిరిగి గతంలో ఎవరైతే స్వచ్ఛందంగా ప్రజలకి వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు కల్పించారో ఈ బాధ్యత ప్రభుత్వమే వహించాలండి. కార్పొరేట్ శక్తుల చేతులకు వెళ్ళకూడదండి. ఇలా జరిగిన రోజున ఏదైనా సరే బంగారు భవిష్యత్తు కానివ్వండి లేదా పేదరిక నిర్మూలనకు ఉపాధి ద్వారాగా విద్య ద్వారాగా మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మీ డిబేట్ లో కొనసాగాలని. సార్, నాది ఒక చిన్న విన్నపం అండి. సార్, మనకి సీతారామరాజు గారి టైంలో బ్రిటిష్ వాడిని ఎదిరించి మనం ROFR చట్టాన్ని తెచ్చుకున్నామండి, అడవి హక్కుల చట్టాన్ని. కానీ దాని తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరిగి ROFR ని తీసుకొచ్చారు, కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేయట్లేదు సార్. పర్యావరణం పచ్చదనం పేరుతోటి అడవి మొత్తాన్ని నాశనం చేసిందే పాలక వర్గాలు సార్. అమ్ముకుంది వ్యవహారం చేసింది. ఆదివాసీలు అడవిని కాపాడారండి. దీని మీద కూడా మీరు డిబేట్ పెట్టాలి. ఖచ్చితంగా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఫోన్ లైన్లోకి తీసుకుని మీ అభిప్రాయాన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ రంగనాథన్ గారు.
మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శేఖర్ రెడ్డి గారు, కాస్త లేట్ అయింది, బహుశా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే ఈ మన రవికిరణ్ గారు, కాలర్స్ కృష్ణాంజనేయులు గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పెద్దగా మీకు పని లేదు. ఏంటంటే రాజకీయంగా మీరు చేసిన విమర్శ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు, ఇది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్పేసి. చెప్పండి, ఇప్పుడు ఈ P4 పథకం మీద